వాటర్ థెరపీ అంటారు. నాకు మగతనం తక్కువగా ఉందండి. అది సుఖం స్థిరం ఆసనం అంట. 5 నిమిషాలు వాడి చెమటలు పట్టించేసి 5 నిమిషాలు ఏం చెప్పాడు అనిపించి పంపితే మరి డబ్బులు వసూలు చేస్తే రేపొద్దున నేను అపరకోటి అతి సర్వత్ర వర్జేత్ అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు మనకు ఒక ఆర్టిస్ట్గా, యోగా గురువుగా మన ఇండస్ట్రీలో ఎంతోమందికి పరిచయం ఉన్న వాజ్పేయి గారు ఉన్నారు. అండ్ తన గురించి నేను చెప్పేదానికంటే తన మాటల్లోనే వింటే బాగుంటుంది. నమస్తే గురూజీ. నమస్కారం అండి. అందరి డైరెక్టర్లు ఇప్పుడు A1 రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఇప్పుడున్న నెంబర్ 1 టాలీవుడ్ డైరెక్టర్లు అందరికీ ఒక యోగా గురువుగా తెలుసు. అలాగే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏది ఇచ్చిన ఒక ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, మామ క్యారెక్టర్ కావచ్చు, ఇలా ఆల్ క్యారెక్టర్స్ జీవిస్తున్నారు. అండ్ తన సినీ ప్రస్థానం ఏంటో, యోగా ప్రస్థానం ఏంటో, యోగాలో మనకు ఏ విధంగా, మన ఆడియన్స్కి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ గురూజీ, టైం ఇచ్చారు. మీది ప్రస్థానం ఎలా? యోగా నుంచి వచ్చిందా లేకపోతే సినిమా నుంచి వచ్చిందా, ఎలా? అంటే పూర్వపరాలకు ఒకసారి మీరు నన్ను టచ్ చేశారు. రాకముందు నేనేంటి అన్నది చెప్తానండి. యాక్చువల్గా మాది ఒక పల్లెటూరు అండి. నాన్నగారు బాగా చదువుకున్నారు అని కాలేజీ ప్రిన్సిపాల్, స్ట్రిక్ట్గా ఉంటారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి చదువు కంటే అదర్ యాక్టివిటీస్ ఎక్కువ. నేను అప్ టు మై ఇంజనీరింగ్ స్పోర్ట్స్లో నేనే ఛాంపియన్ అన్ని, ఈస్ట్ వెస్ట్ కృష్ణ అన్నిట్లో. నేను 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్, నెక్స్ట్ గేమ్స్కి వచ్చేసరికి ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ తక్కువ అండి. ఇది ఫుట్బాల్ బాగా ఆడేవాడిని. సో ఆల్రౌండ్ స్పోర్ట్స్లో 4 కనుక ఫస్ట్ వచ్చామంటే ఛాంపియన్ వచ్చేది. అంటే 6కి 4 నెగ్గితే ఛాంపియన్. అలా ఇండివిజువల్ ఛాంపియన్స్ నాకు చాలా సార్లు వచ్చాయి. అయితే రామరాజు గారిని ఒక డాన్స్ మాస్టర్, అయితే ఊళ్ళో అడిగితే ఎవరో చెప్పారు, ఏమండి మంచి యాక్టివ్గా ఉండే మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు వాజ్పేయి గారు, ఆయన దగ్గరికి వెళ్ళండి మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతున్నారు. పట్టుకెళ్ళి తలుపు కొట్టాడు ఆయన. ఇంట్లో ఫాదర్ అందరూ సండే పూట అందరూ ఇంట్లో ఉన్నాం, ఎవరు కొట్టారండి కానీ మా ఫాదర్ తలుపు తీసాడు. సార్ బాబు ఉన్నారండి అని అడిగి, ఎవరు అండి కానీ ఆబ్వియస్లీ 3వ నన్నే పిలుస్తారు. అంటే వాజ్పేయి గారు అంటే ఏం కావాలి ఏంటంటే మాట్లాడాలి సార్. మా ఫాదర్ మూడు బాగుంది కాబట్టి సరే అని పిలిచారు. లేదని స్కూటీ చేస్తుంటే అప్పుడే ఇద్దరిని తిట్టి పమ్మని ఇవ్వలేదు. లక్కీగా మూడు చూడడానికి కోసం ఎవరు వచ్చారు అంతే. నెమ్మదిగా పట్టుకొని ఎవరండి మీరు, ఎందుకు కావాలి, ఏం కావాలి మీకంటే, ఇలాంటి యోగా మన కూచిపూడి డాన్సర్ అండి, నేను కిలాడి సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను, మన ఊళ్ళో కొంచెం యోగా క్లాసెస్ పెట్టాలి అన్న ఆతృతతో నేను యోగా క్లాసెస్ మొదలు పెట్టాలి అని ఇక్కడ అడిగితే అందరూ ఏం చెప్పారంటే, మీరు కనుక సపోర్ట్ ఇస్తే నాకు హెల్ప్ అవుతుందన్నారు. ఒక నిమిషం ఆలోచించాను, అలాగా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నా, నేను కూడా నేర్చుకుందాం అని ఆయనతో, సరే అండి మీకు ఎంతమంది కావాలి శిష్యులు అంతకుమంది ఎక్కువ మంది తీసుకొస్తా. మా నాన్నకి తెలియకుండా దొంగచాటుగా నేను వెళ్ళడం, ఆయన నేర్చుకోవడం. సరే నేర్చుకున్నాక రాత్రి ఇంటికి వచ్చి మా అమ్మకి చూపించాను. మా అమ్మ చూసేది, బాగుందిరా, బాగా చేస్తుంది. మ్యారేజ్ తర్వాత వచ్చారా లేకపోతే ఇండస్ట్రీకి ఆల్రెడీ? నేను మ్యారేజ్ కాకముందు వచ్చానండి. బట్ బిడియంతో ఎవరిని అడగాలి తెలియక షూటింగ్ అవుతుంటే అక్కడ దూరంగా చెన్నైకి 2 days వెళ్ళానండి. బట్ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇల్లు ఎక్కడ ఉంటే చెప్పండి మీకు వేషాలు ఇస్తా అన్నారు. నా ఇల్లేమో ఆంధ్రాలో ఉందండి. అంటే వీటింగ్ ఏరికా సొల్లుంగా అనేవాడండి. అట్లా పోయిందండి. అంత లేదండి, ఎందుకంటే ఈ లోపు మా నాన్న మనిషిని పంపించి లాక్కొచ్చాను. లేదంటే అటు మ్యారేజ్ అయ్యాక బతకాలి, ఉద్యోగం చేయాలి. మా ఫాదర్కి ఏంటంటే వొకేషనల్ కోర్స్ ఒకటి ఉందండి, అందులో టీచర్గా జాయిన్ చేశాడు. ఎందుకంటే నాన్న ఆయన దగ్గర ఉండేటంటే కొంచెం డిసిప్లిన్గా కావాలి. నాకు ఎంతసేపు మద్రాసు, హైదరాబాద్ వచ్చేయాలి, ఏదో ఆర్టిస్ట్ అయిపోవాలని తాపత్రయం జరుగుతుంటే స్పోర్ట్స్ ఆడుకునేవాళ్ళం అక్కడ. అప్పుడు ఆనంద్ లక్ష్మణరావు అని చెప్పి కాకినాడలో పెద్ద కూచిపూడి డాన్సర్ అప్పట్లో, ఆయన సుమరం వీళ్ళంతా సమకాలికులు అప్పట్లో, గిన్నీస్ బుక్ అవార్డ్స్. సో ఆయన చెప్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ నేర్చుకుంటా అంటే, తాళ్ళలో ఉన్నావు ఏం నేర్చుకుంటావు అనేవాళ్ళు. నాకు అది గొప్పగా అనిపించుకోవాలి తాపత్రయం, మిస్ అయింది. సో రికమెండేషన్స్ మనకి లేదు కదా అని బాధపడుతూ కూర్చుంటే నాలో ఉన్న తపనను చూసి జాలిపడి, ఇప్పుడైనా మించిపోయింది లేదు, దశావతారంలో ఒక ఐటమ్ ఉంది, అది నేర్పుతాను. ఇది ఎక్కువ స్టేజ్ అది అంతా.
అక్కడ అప్పట్లో ఏంటంటే రవీంద్ర భారతిలో ఉండేది కాదు కదండి. ఎంతసేపు మన వినాయక చవితి పందిళ్ళు, ఇలా ఏ పండగ వచ్చినా పందిళ్ళు జరిగితే పందిళ్ళు పురుగు ఊళ్ళల్లో ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడ అవుతున్నా ఎక్కువ ఈ డ్యాన్సులు, కొంత అప్పట్లో రికార్డింగ్ డ్యాన్సులు అన్ని, నాటకాలు, తర్వాత ఇవే జరిగేవండి. తర్వాత ఇంకా మీడియా, సినిమా, ఇంకేమండి. యోగా అంటారు కదా, ఇప్పుడు మనకు బాడీ బెండింగ్స్ అని రకరకాల యోగాలు వచ్చాయి. ఈ మధ్యన ఏదో పవర్ యోగా అంటారు, ఇంకొక ఏది బాడీ బెండింగ్ యోగా అంటారు. అంటే దీంట్లో మీకు ఈ మధ్య కాలంలో యోగా గురువులు అనే వాళ్ళు డిఫరెంట్, అంటే కార్పొరేట్ స్టైల్ వచ్చిన తర్వాత దాంట్లో జుంబాలు కలుపుతున్నారు, ఇంకోటి కలుపుతున్నారు. ఏది ఇప్పుడు ఇందులో యోగాలు అంటే ఏ టైప్ ఆఫ్ యోగా బెటరు, ఎవరికి బెటరు, ఏ టైంలో యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు యాక్చువల్లీ ఎలా ఉందంటే, నేను ఒక్క రోజులో కోటీశ్వరుడు అయిపోవాలి, ఒక్క రోజులో హీరో అయిపోవాలి, ఇదే ఆలోచనలో ఉన్న ప్రపంచం. ఒక్క రోజులో నేను 100 రూపాయలు సంపాదించలేను అండి, 1,00,000 రూపాయలు ఎలా సంపాదించగలను, వాడు థింకింగ్ అండి. సో ఈ యొక్క సినారీ నడుస్తుంది. ఒకప్పుడు బతకాలంటే డబ్బు అవసరం, కానీ ఇప్పుడు డబ్బే అవసరం అన్న స్థితికి వచ్చేసిందండి. సో దాంతో ప్రతి వాళ్ళు కూడా డబ్బు కావాలి. రెండోది, డబ్బు సంపాదనలో వాడు ఎంతైనా కష్టపడుతున్నాడు, బట్ నువ్వు బతికుంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే సంపాదిస్తావు కదా అన్నది మర్చిపోతున్నాడు. మర్చిపోయి అతను ఎవరో చేస్తున్నాడు, మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారండి, పవర్ దాని మీద చెప్పారు కదా, ఇలా వీటికి అట్రాక్ట్ అయ్యి ఆ 5 నిమిషాలు, అరగంట సెట్టింగ్ వచ్చింది, ఆ చాలు నాకు అని వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా అండి ఎనీ ఎక్సర్సైజ్ ఈ గుడ్ ఫర్ హెల్త్, నో డౌట్. అయితే అతి సర్వత్ర వర్జేత్ అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 18 ఏళ్ల కురవాడు, 40 ఏళ్ల నడి వయస్కుడు, 85 ఏళ్ళు ఉన్నటువంటి కుర్రాడు, వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక యోగా చెప్పకూడదు. ఎందుకు అంటే ఎవరి శరీర దారుఢ్యాన్ని బట్టి, ఎవరి ఇప్పుడు సపోజ్ ఒకడు బలికి, ఒకడు సన్నగా ఉంటాడు, ఒకడు బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒకడికి మైండ్ వీక్గా ఉండొచ్చు, ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్. ఇవన్నీ కాకుండా నా మోకాళ్ళ నొప్పులండి తగ్గాలి అని వచ్చినవాడు ఒకడు వస్తాడు, ఒకడు నాకు తిన్నది అరగదండి అని వచ్చేవాడు ఒకడు వస్తాడు, ఒకడు నాకు నిద్రే పట్టదన్నవాడు ఒకడు వస్తాడు, ఇంకోడు నాకు మగతనం తక్కువగా ఉందండి అన్నవాడు. వీళ్ళందరికీ ఒకటే యోగా చెప్తే ఎలా కుదురుతుందండి? సో ఎవరికి ఏది కావాలి తెలుసుకుని చెప్పేవాడే గురువు అండి. ఇక మీ మాటకు వచ్చింది ఏంటంటే, ఇన్ని రకాలు ఉన్నాయి, ఏది బెటర్? సింపుల్ అండి, గుడ్డి కంటే నల్ల మేలు, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అలా అనుకున్నప్పుడు మీరు ఎందులోనైనా జాయిన్ అవ్వచ్చు. అయితే యోగా అంటే సనాతన ధర్మంలో ఋషి పరంపరగా వచ్చిన యోగ విద్య. అంటే యోగ విద్య ఎలా వచ్చిందన్న తమకు ఒక మాట చెప్తాను. మామూలు మనందరం కూడా సోకాళ్ళు ఈ భవబంధాల్లో కొట్టుమిట్లాడుతున్నాం. సర్వైవల్ కోసం తంటాలు పడ్డం, జేబులో ఉన్నది కాకుండా పక్కోడి జేబులో ఏముందని చూసి ఆరాటంలో మనం ఏదో రోజును గడిపేస్తున్నాం. ఈ స్థితిలో మనం ఉన్నాం. మనకంటే కొంచెం జ్ఞానవంతుడు, ఈ యొక్క అటాచ్మెంట్స్కి దూరంగా ఉండేవాడు, నిజంగా సన్యాసి అన్నవాడు, కాషాయం ధరించినవాడు మనకంటే కొంచెం జ్ఞానవంతుడండి. అతనికంటే ఇంకొంచెం జ్ఞానవంతుడు ఋషి అండి. ఆ ఋషి కంటే ఇంకా జ్ఞానవంతుడు మహర్షి అండి. ఈ మహర్షిని మహాముని అంటారు. ఈ మహర్షుల యొక్క తపోఫలంగా వచ్చిన విద్య యోగ విద్య అండి. ఈ విద్య అన్నది దేనికి వాడతారు అంటే, ఎవరండి? మహర్షులు జన్మ రాహిత్యం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం వాడే ఈ అద్భుతమైన విద్యని మనం యోగా అని పేరు పెట్టి, సపోజ్ నేను కమర్షియల్ అనుకోండి, అసలు నాకు యోగా పేరు తలుచుకుందుకు గురువులు తలుచుకుని చెప్పాలి. అలాంటిది నేను వాజ్పేయి యోగా అని పెడతాను. పెట్టి ఇప్పుడున్న ఫ్లోకి ఎలా కావాలి, 5 నిమిషాలు వాడి చెమటలు పట్టించేసి 5 నిమిషాలు ఏం చెప్పాడా అనిపించి పంపితే వాడికి డబ్బులు వసూలు చేస్తే రేపొద్దున నేను అపర కోటీశ్వరుడు అయిపోతాను. రైట్? ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. అసలు సుఖం స్థిరం ఆసనం అంటామండి. ఏదైనా ఒక ఆసనం ఉంటే అది సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. సో లాజిక్స్ ఉండాలి. మీరు చేసే ఏది కూడా సుఖం ఉండదు, స్థిరం ఉండదు. మీరు డ్యాన్స్ చేస్తున్నారు, స్థిరం ఎక్కడుందండి డ్యాన్సింగ్లో? సో ఏం చేసినా స్లో అండ్ స్టడీ మిస్తారు. మీరు పరిగెడుతూ పాలు తాగద్దు. ఇప్పుడు చూడండి, సంస్కృతి ఆ రోజుల్లో మంచినీళ్ళు ఇస్తే కూర్చో బాబు అని మంచినీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు
నుంచుని అన్నం తినే స్టేజ్కి వచ్చాం. అంతే. సో డిఫరెన్స్ ఇలా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఏం కావాలో అది చెప్పేవాడే గొప్పవాడు. ఇది కాదు బాబు ఇలా చెయ్యమ్మా నీకు మంచిది అంటే అంత టైము లేదు, అంత చెప్పేవాడు లేడు, అంత వినేవాడు అంతకంటే లేడు సార్. అందుకోసం యోగా అని పేరు పెట్టుకుంటే అమ్మో యోగ విద్య గొప్పది అన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. సో అందులో వాళ్ళు పవర్ యోగా అని బెండింగ్ రకరకాలు ఉన్నాయండి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చుదండి, మీకు ఇది బాగుంది, మనసుకి ఇది నచ్చింది చెయ్యండి అంతే. ఇష్టపడి చేయండి, కష్టపడితే చేయకండి. అలాగని సడన్గా ఇప్పుడు 10 కిలోమీటర్లు పరిగెత్తాలండి, ఒక్కసారి 10 కిలోమీటర్లు పరిగెత్తకూడదు. ఫస్ట్ 500 మీటర్స్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత 1 కిలోమీటర్, తర్వాత 1.5, ఇలా గ్రాడ్యువల్గా పెంచుకుంటే మీ స్టామినాని ఇంప్రూవ్ చేసుకుని 10 కిలోమీటర్స్ టచ్ చేయాలంటే అది రేస్కి వెళ్ళాలంటే 15 కిలోమీటర్ టార్గెట్. ఏదో సినిమాలో పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ఇలాగా టార్గెట్ పెట్టుకుని ఒక్కరోజు కాకుండా సాధన చేయాలి. ఎంతసేపు ఒక్కరోజు సంపాదించాలంటే ఎక్కడ రాదండి. ఈ యోగ విద్య అన్నది కూడా మీరు ఇక మెయిన్ సీక్రెట్ చెప్తాను సార్. ఏది చెయ్యండి మూమెంట్సే ఉంటాయండి. సపోజ్ ఇలా చేస్తున్నానండి, ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ మూమెంట్. తర్వాత ఇలా ఒక పట్టు కాలేజు స్పీకర్ పెట్టుకుని మంచి పాటలు పెట్టుకుని ఇలా స్టెప్ చేస్తున్నాను అనుకోండి, రెచ్చబెట్టి డ్యాన్స్ చేస్తున్నా, భలే ఉంది, దానికి ఒక పేరు పెట్టారు. చెమటలు పడతాయి. ఒక్క పాట పెట్టుకుని కాళ్ళు కదిపింది కదపకుండా రకరకాలు కప్పండి, పాట అయ్యే లోపల మీరు అనపోతే నన్ను అడిగాను ఏమండి అలసిపోతాం. అలాగా ఇది శరీర శ్రమ జరుగుతుంది. మన వాళ్ళు అనవసరంగా తినడం ఎందుకు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా సామెత ఉంది, విన్నారు కదా మీరు. టైంకిలే కడుపు నిండా తిను, నమ్మిలు తిను, కష్టపడి పనిచేయి, క్యాలరీలు బర్రం చేసేట్టు కష్టపడి పనిచేయి. నేను పని చేయ, ఎక్కడి నుంచి ఆడ పోవాలంటే స్కూటర్ మీద పోతా, నేను నడవ, ఎక్సర్సైజ్ చేయ, రాత్రి 1 గంట దాకా టీవీ చూసుకుని కూర్చుంటా, పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత లేస్తా, నెమ్మదిగా 9కి ఎక్కడ క్లాస్ ఉందో అందులో జాయిన్ అవుతా. అంటే వయసు 40, 40, 50 వరకు ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. 50 తర్వాత మొదలవుతాయి. అసలు ఒరిజినల్ స్ట్రెంగ్త్ అప్పుడు కావాలండి. అందుకోసం 60 తర్వాత మనం యాక్టివ్గా ఉండాలంటే ఇప్పటి నుంచి సరైన పద్ధతిలో యోగ శిక్షణ తీసుకున్నవాడు అద్భుతంగా రాణిస్తారండి. శిక్షణ మీన్స్ సనాతన ధర్మంలో ఏం చెప్పారు అది విపరీతంగా కదలికలు లేకుండా చిన్న మూమెంట్స్తో అద్భుతంగా ఎన్నో ఉపయోగాలు ఇచ్చి చక్కటి విద్య ఉందండి. ఇది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8 భాగాలు ఉన్నాయి సార్. ఈ 8 భాగాలు 1 by 1 నేర్చుకోవాలి. అంత ఓపిక నీకు ఉండాలి, అంత నేర్పే గురువు దొరకాలి. ఎంతసేపు గురువుకి డబ్బులు రావాలి, శిష్యుడేమో తనాలు వేసుకెళ్ళిపోవాలి. ఎక్కడ కుదురుద్దండి? కంచంలో అన్నం ఉండాలి, ఆకలి తీరిపోవాలి కూడా. సో ఇక్కడ ఏంటంటే ఉన్నంతలో అన్నం. అందుకే సూర్యోదయం కంటే ముందు లేవండి, అద్భుతమైన యోగం అండి. నెక్స్ట్ వాటర్, లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సీజన్ 3 లీటర్లు నీళ్ళు తాగాలండి. అంటే ప్రతి 20 నిమిషాలకి ఒక గుక్క దాకా పక్కన పెట్టడం, మళ్ళీ గుక్క దాకా పక్కన, ఇలా లేచినప్పటి పడుకునేదాకా చేస్తే 3 లీటర్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడేమో జరుగుతుందంటే మీ లోపల లిక్విడ్ శాతం నార్మల్ అయ్యి బీపీ లాంటిది, షుగర్ లాంటిది రమ్మన్నా రాదండి. ఇది బ్యూటిఫుల్ అద్భుతమైన థియరీ అండి. ఇది ఏమంటామంటే దీన్ని వాటర్ థెరపీ అంటాం. ఇది కనెక్ట్ చేస్తే 50% ప్రాబ్లమ్ సాల్వ్ అండి. అంత టైం ఏది వాడు చేస్తారు. సో దాంతో ఏం జరుగుతుందండి, మీకు నచ్చింది వెతుక్కుని చేస్తున్నాం. ఇక్కడ యోగా అన్నది ఎందుకు గొప్పది అని మీరు ప్రశ్న అడిగారు. ఇన్ని ఉన్నాయి కదండి, యోగా ఎందుకు గొప్పది క్వశ్చన్ ఏంటంటే అన్ని ఫిజికల్ మూమెంట్స్ లేదా ఈ ఒక మెకానికల్గా ఉండే డంబుల్స్ అని వాటితో చేస్తారు. ఈ యోగా అన్నది ఏంటంటే అండి మీ మూమెంట్తో పాటు బ్రెత్ని కలుపుతామండి, బ్రెత్తో పాటు మైండ్ని కలుపుతామండి. అంటే త్రివేణి సంగమం, ఫిజికల్ మూమెంట్, దీనికి తగ్గట్టుగా వాయు సంచాలనం, ఈ రెంటికి తగ్గట్టుగా బ్రెయిన్ని దానికైతే ఫోకస్ చేయాలి. ఈ 3 కలిపి ఏదైతే చేస్తామో అదే యోగము అంటాం, అదే యోగా అంటాం. యోగా అంటే ఇదే మీన్. అంటే ఉదాహరణ, మీకు డంబులు ఎత్తే అలవాటు, నాకు బరువు ఎత్తపోతే నేను ఉండలేను సార్, నాకు అదే ఇష్టం అన్నారనుకోండి, చిన్న డంబులు అంటే 1 కేజీ 2 కేజీలు లేదా 3 కేజీలు డంబులు తీసుకోండి, పెట్టుకోండి చేతులు చక్కగా, నెమ్మదిగా కళ్ళు మూసుకుని నేను డంబులు ఎత్తుతున్నాను మనసుతో ఫోకస్ యువర్ టోటల్ మైండ్ ఆన్ యువర్ హ్యాండ్.
ఇప్పుడు గాలి తీసుకుంటూ ఇన్హేల్ చేసుకుంటూ చేశారు. ఎగ్జాల్ చేసుకుంటూ చక్కగా ఇది యోగం అండి. ఇది చేస్తున్న సేపు ప్రపంచం ఏమైందో నాకు తెలియదు. బట్ ఆ మూమెంట్లో నా బ్రెత్కి వెళ్ళిపోయాను, నా మైండ్కి వెళ్ళిపోయాను. ఇది 2 సార్లు చేయండి. మీరు 2 గంటలు వర్కౌట్ చేస్తే ఎంత ఎఫెక్ట్, దాన్ని డబుల్ ఇంపాక్ట్ అండి. ఎందుకని అడగండి. ఫిజికల్ మూమెంట్ కాదు మీకు చేసింది, మైండ్ని కామ్ చేసేసాను, ఫోకస్ చేసేసాను. అంటే మెడిటేషన్ స్టేజ్లోకి తీసిపోయాను. సో మెడిటేషన్ చేస్తే ఎంత మైండ్ రిలాక్స్ అవుతుంది, ఎంత మైండ్కి పవర్ వస్తుందో ఈ ఒక్క చిన్న దాంట్లో దొరుకుతుంది. అది చేసిన వాళ్ళు, పొందిన వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నాకు సనాతన ధర్మం ఇదే కావాలి అంటారు. అక్కడ కూర్చుని చేయడానికి అతను రావాలిగా. ఇప్పుడు అలా నేర్పేవాళ్ళు లేరు, అలా చెప్తే కూడా వచ్చేవాళ్ళు లేరు. సనాతనంగా ఓల్డ్ జనరేషన్ నుంచి మీరు నేర్చుకున్నారు కాబట్టి దాని యొక్క పవర్ అనేది తెలుస్తుంది. ఇట్లా మీలాంటి వాళ్ళు ఎప్పుడో దాన్ని ఏంటంటే ఓవరాల్గా తెలియడానికి ఏం చేస్తే బెటర్, కొంత అంటే జెన్యూన్ యోగా మాస్టర్ అనే వాళ్ళు ఉంటారు కదా. మన కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి సార్. ట్రీట్మెంట్ తీసుకున్నాడు బతికాడు, ట్రీట్మెంట్ తీసుకోలేనాడు పోయాడు లేదండి. ఎవడైతే భయపడ్డాడో వాడు పోయాడు. ఇంట్లో ఉండి ధైర్యంగా కషాయాలు తాగి ఇలా ఉన్నాడు బతికాడు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చిన్న అండర్ కరెంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే అండి, మెయిన్ కరోనా వ్యాధి దేని మీద అటాక్ అవుతుందండి? లంగ్స్. సో అందుకనే మాస్క్ వేసుకో, బయట నుంచి వైరస్ రానివ్వకు, బ్యాక్టీరియా రానివ్వకు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. పూర్వం నుంచి దూరంగా ఉండే మాట్లాడేవాళ్ళు, పెద్దవాడు కనపడితే చెయ్యాలి అడ్డుపెట్టి మాట్లాడేవాడు. ఆ రోజులు వెళ్ళిపోయాయి. మనం ఇప్పటికి కూడా సినిమాల్లో చూస్తాం కదా, ఎంతసేపు మొహంలో మొహం పెట్టి పాడి లిప్పుల్లో లిప్ పెట్టి మాట్లాడిన స్థితికి వచ్చేసాం. ఇక హైజెనిక్ ఎక్కడ ఉందండి? సొసైటీ అయిపోయింది. ఇప్పుడు ఈ సొసైటీలో బతుకుతున్నప్పుడు కూడా ఉన్నంతలో కొంచెం ఈ కరోనా వచ్చి మనిషిని నేర్పిందండి. కొనాలు చేసాం, మళ్ళీ మామూలుగా ఏమండి. అయితే ఇక్కడ నేను చెప్పా ఏంటండి, ఈ కరోనా ఎఫెక్ట్ అయ్యింది లంగ్స్ మీద పడుతుంది ఎక్కువ. సో మీ ఊపిరితిత్తుల్ని కనుక షింక్ చేయనివ్వకుండా దీన్ని కాపాడగలిగితే కరోనా లాంటిది ఏది మిమ్మల్ని ఏం చేయలేదు. దిస్ ఇస్ సీక్రెట్. ఒక నలుగురు కరోనా టైంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో మీ బోటికి వెళ్ళి చెప్తే యోగా వాజ్పేయి గారిని పట్టుకొని వెళ్ళిపోతుందంటే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలాగా సార్ నాకు ఈ కరోనా అటాక్ అయింది. బాబు ఎప్పుడు వచ్చింది సార్? 2 days అయిందండి. ఏంటి ప్రాబ్లం? మందులు వాడుతున్నాను సార్, బట్ మా చుట్టాలు కానీ ఎవ్వరూ మా ఇంటి దగ్గరికి రావట్లేదు సార్. ఏ రోజులుగా ఉన్నానండి నేను, నాకు చాలా దుర్భరంగా ఉందండి నా జీవితం అన్నాడు. సరే అతను నిజంగా ఫోన్ చేశాడో సరదా చేశాడో తెలియదు కదండి. అందుకోసం సార్ నువ్వు ఎక్కడున్నావు బాబు అంటే పన్న చోట. సరే నేను వీడియో కాల్ ఆన్లైన్లో వస్తానమ్మా, అరగంటలో వస్తాను, ఇదే నెంబరు మాట్లాడదాం. అరగంట ఆన్లైన్లో వెళ్ళానండి. రెడీగా కూర్చున్నాడు. వచ్చాక చెప్పు బాబు అంటే గురుగారు నమస్కారం అండి, నేను చెప్తాను నీకు ఎవరు చెప్పారంటే నాకు ఇప్పుడు తెలిసాను నాకు, బట్ ఇప్పుడు అవసరం వచ్చిందని నాకు. మీరు ఏదైనా నేర్పుతున్న బతుకుతున్న ఆశతో హాయిగా అందరూ బతుకుతారు, టెన్షన్ ఏం పడకు అని చెప్పి ఆ లంగ్ కెపాసిటీ ఎలా ఉంది అని చెప్పి ఒక క్రియ చేయించారండి. చెయ్య ఇలా ఎత్తేలో 10 సార్లు తగ్గాడండి. ఈ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ అంతే. అతన్ని 20 minutes చెప్పండి దీన్ని, ఇంతవరకు 20 minutes తీసుకొచ్చారండి. అంటే యోగ శక్తి అనేది అంత గొప్పదని చెప్తాను. వాజ్పేయి అన్నాడు కదా, దీన్ని చేయగలిగితే వితౌట్ దగ్గు ఎప్పుడు వస్తుందండి? మీరు చేయలేనప్పుడే దాన్ని డిస్టర్బెన్స్ వచ్చినప్పుడే దగ్గు వస్తుంది. సో దగ్గు రాకుండా చేశారంటే లంగ్స్ని కాపాడినవాడిని అయ్యా. అలాగా ఎవ్రీడే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామాలు చిన్నవాడిని, పెద్దవి చేయలేడు, చిన్నవి చెప్పి మందులు జాతక వాడు అని అతనిలో పాజిటివ్నెస్ని, 0 ఉన్న పాజిటివ్ని 90 తీసుకుపోయానండి విత్ ఇన్ 3 days. 3rd day
క్లాస్ అయింది. మార్నింగ్ ఈవినింగ్ చెప్పాను. డైట్ ఇవ్వండి, ఏం తినాలంటే హ్యాపీగా తినమ్మా, అది తినాలి ఇది తినకూడదు అనుకో. నన్ను ఎవరో చూడలేదు, నా దగ్గర ఎవరు అది వదిలే, ఎవ్వరూ అవసరం లేదు. నాకు భగవంతుడు ఉన్నాడు, అందరం ఉన్నారు. ఫీల్ గురువు భగవంతుడు రూపంలో గురువు ఇచ్చాడు అనుకో. థర్డ్ డే అయిందండి. రేపు టెస్ట్ చేయించుకో, నీకు యోగా ఇది నీకు కరోనా లేదని అసలు చూసుకోవాలి అంటే, అవునా సార్ చూసి చెక్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకుని అక్కడి నుంచే ఫోన్ చేశారు సార్, అయ్యా గురువు గారు మీరు చెప్పండి నాకు లేదండి. నేను ఏం చెప్పాను అబ్బాయి చెయ్యి, మాస్క్ పెట్టుకో, బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు బయట ఎక్కువ తిరిగాడంటే అక్కడ దగ్గే వాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు ఏం భయపడకు, ఇంటికి వచ్చినప్పుడు ఆవిరి పట్టు, అదొక్కటి సజెషన్ చెప్పాను. ఇలాగా ఒక 4-5 డిఫరెంట్ ఫీల్డ్ వాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళని రచించాను కాదండి, యోగా వాళ్ళని కాపాడి. సో అప్పుడు విద్య అంత గొప్పది కదా, చెప్పాను కదండి. అసలు ఈ విద్యని ఇంకో జన్మ లేకుండా చేసుకుందుకు వాడే విద్య అండి, అంత అల్టిమేట్ అది యోగరా. అసలు ఇక్కడ కూర్చుని మన చంద్రమండలంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు అది ఏమంటారో పౌర్ణమి ఎప్పుడు, అమావాస్య ఎప్పుడు, మన గ్రహాల గతులు చెప్తున్నాడు. ఏది ఏ టైంలో ఏది ఎక్కడ ఉంటుందో గ్రహం చెప్పగలుగుతున్నాడు. అంత నాలెడ్జ్ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? కేవలం సాధన. ఆయన ఏమీ డ్యాన్సులు ఏం చేయలేదు, ఎక్కడ డబ్బులు ఏమి అక్కర్లేదండి. ఒక కదలిక లేని ఒక పోస్చర్లో కూర్చున్నాడు సార్. బ్రెయిన్ని షార్ప్ చేసుకునే క్రియలు చేసుకున్నాడండి. దాన్ని ప్రాణాయామానండి, అద్భుతమైన యోగమనండి. అలా చేసుకుంటూ అతని యొక్క పవర్ని అలా పెంచుకుంటూ వెళ్ళాడు. మనం ఎదురుకుండా ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. ఈ గోడ వెనకాల ఏం జరుగుతుంది ఎలా చెప్పగలమండి? ఇక్కడ ఉండి గ్రహాల్లో ఏం జరుగుతుందని చెప్పేస్తున్నాడంటే ఎంత నాలెడ్జ్ సంపాదించాడు చూడండి. అది పవరు అన్యాయంగా డబ్బుల కోసం ఖర్చు పెట్టేవాడికి రాదండి. అది మానవాళికి ఉపయోగపడుతుంది, 10 మందిని సాయం చేయాలి అన్నవాడి దగ్గర విద్య ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకు తారసపడరండి. గొప్ప ఇప్పుడు టీవీలో కనిపించే కాషాయ కట్టుకునే వాళ్ళు ఎవ్వరు కూడా గొప్ప వాళ్ళు అనకండి సార్, అందరూ కమర్షియల్ ఆస్పెక్ట్ లేనివాడు ఎవడో ఆవిడ ఉత్తముడు నాకు. సో ఇది మైండ్లో పెట్టుకుని నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను. యోగాలో ఇప్పుడు రెగ్యులర్ గా తిరగలేని వాళ్ళు కావచ్చు, ఇది ప్రాణాయామం ఏ టైప్ లో ఉంటుంది అంటే ఇప్పుడు యోగా బెండింగ్స్ అనేటివి ఎలాగో చూస్తుంటారో అన్ని చేయలేకపోవచ్చు, కానీ ప్రాణాయామంతో ఏ టైప్ ఆఫ్ మనలో ఉన్న పాజిటివిటీని తీసుకొని రావచ్చు, లేదా ఇంకా ఏదైనా బెటర్ గా మనకు ఏదైనా చిన్న బీపీలు షుగర్లు అని అంటుంటారు కదా, ఇట్లా ఏదైనా తగ్గడానికి ఆప్షన్ ఉందా? ఓకే, ఇప్పుడు కూర్చుని చేసేది అంటే కింద కూర్చోగలితే కింద కూర్చుంటారు, సోఫాలో కూర్చుంటారు, అక్కడ కూర్చుని చేసేది మెయిన్ ఎంప్టీ స్టమక్ అండి ఒకటి. నెంబర్ 2 బ్రాహ్మీ ముహూర్తం అంటారండి. అంటే బిఫోర్ సన్ రైజ్ అరగంట ముందు, అంటే సన్ రైజ్ 6 o'clock అనుకుందాం, 5:30 బిఫోర్, అంటే 4:30 to 5:30 లేదా 3:30 to 5:30. ఈ 2 hours అన్నది వెరీ ఇంపార్టెంట్ టైం ఫర్ అన్నిటికీ అండి, ఎనీ డెవలప్మెంట్. మీరు ఊహించండి, బ్రాహ్మీ ముహూర్త టైంలో లేచి మీరు జస్ట్ కూర్చోండి అంతే. మీకు ఏ ప్రాబ్లం అనిపిస్తే ఆ ప్రాబ్లమ్ ఒకసారి అనుకోండి, యూ విల్ గెట్ ఆన్సర్. 4:30, ఈ 3:45 అంటే ఎవరు చేయలేరు. సో 4:30 to 5:30, జస్ట్ 1 hour. 4:30 to 5:30 మధ్యలో ఆ 1 hourలో మీరు మార్నింగ్ లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఎంటీ స్టమక్తో కూర్చుని మీరు సాధన మొదలు పెడితే 100% రిజల్ట్స్ అలా వచ్చేస్తాయి. ఒకటి ఎందుకు అడగాలి, ఏమంటే ఆ టైమే ఎందుకండి? ఒకటి బ్రాహ్మీ ముహూర్త టైం అని ఎందుకు పెట్టారంటే, సైన్స్ ప్రకారం చూసుకుంటే ఎస్పెషల్లీ మన జాతకం చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, సూర్యోదయం దగ్గర నుంచే లెక్క మొదలవుతుందండి. సూర్యమాన కాలం నుంచే మనం అంటే అది ఇది సూర్యోదయం కంటే ముందు వచ్చాం. సో ఏ లెక్కలు ఈ టైంకి ఉండవు, అంటే యమగండం అని రాహుకాలం అని ఏమి ఈ టైంలో ఉండవండి ముందు. సో ఈ టైము అద్భుతం అంటాం. ఒకటి. నెంబర్ 2 సింపుల్గా చెప్పడానికి
దేవతలు కర్మభూమి అన్న మన భూమికి వచ్చే టైం కూడా అదేరా. దేవతలే వస్తున్నారంటే వాతావరణం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించు. సో ఆ టైంలో నువ్వు లేచావు. ఇది మాత్రం పర్ఫెక్ట్ మీరే చేస్తున్నారు. ఎందుకంటే మీకు బ్రహ్మముహూర్తం అంటుంటారు కానీ, ఎందుకంటే మీరు చెప్పిన ఆ సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు జరిగేది ఏ రాహుకాలం అవన్నీ ఉంటాయి, బిఫోర్ ఉంటుంది. మొత్తం ఎందుకు గొప్పది అన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఫ్లోటింగ్ చూస్తున్నాం. వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి, ఇండకాలు, రణగొణ ధ్వనులు, సౌండ్లు అన్నీ పక్క అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెల్లవేసరికి వాతావరణంలో కలిసి అన్నీ జీరో అయిపోతాయి. అంటే వాతావరణం కూడా కలుషితం లేని ప్యూర్ ఆక్సిజన్ ఉండడానికి పక్షులు అప్పుడే లేస్తాయి సార్, చెట్లు అప్పుడే లేస్తాయండి. చక్కటి వాతావరణం అసలు మంచి మీకు మీ హార్ట్ బీట్ మీకు వినపడుతుందండి. ఆ టైంలో ఎప్పుడు మీ ఫోన్ కూడా చేయండి, ఎందుకంటే టైంలో ఎవరు లేవరు, యోగా చేసేవాడు తప్ప. సో ఆ టైం ఇది. ఇక ఇంకో సీక్రెట్ ఏంటంటే యోగా పరంగా చెప్పడానికి అందరూ ముక్కు ఉంది కదండి, దీని ఒకటే ముక్కు అంటుంది డాక్టర్స్. యోగా వాళ్ళు 2 ముక్కులు అంటారు. అందరూ అంటారు 2 ముక్కులు ఎలా అవుతాయి క్వశ్చన్. ఇక్కడ సరిగ్గా వినండి. ఈ రైట్ లెఫ్ట్, ఈ ఎడ ముక్కుని చంద్రనాడి అంటామండి, కుడి ముక్కుని సూర్యనాడి అంటామండి. చంద్రుడు సూర్యుడు. చంద్రుడు ఇది సింబల్ ఆఫ్ కూల్, సన్ ఇది సింబల్ ఆఫ్ హీట్. అంటే ఎడముక్కు ద్వారా గాలి తీసుకునేది, చల్ల గాలి వెళ్తుంది వస్తుంది అని ఇది. రైట్ నాస్టిల్లో వేడి వస్తుంది. దీన్ని కనిపెట్టిన మహానుభావులు యోగులు ప్రాణాయామం కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు, దానివల్ల ఉపయోగం ఏంటి, క్యూరియాసిటీ అడగబోతున్నారు. దాని ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు డబ్బు ఉన్నవాడు బయట 40 డిగ్రీ 45 డిగ్రీ 50 డిగ్రీ ఉంటే ఏసేసి కూర్చుంటున్నాడు, కంఫర్టబుల్ అంటున్నాడు. మరి అంత వేడిలోనూ పూట గడవని వాళ్ళు రోడ్ల మంట పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు. అంత వేడి ఎలా తట్టుకున్నాడండి వాడు? వాడికి ఏమి ఏసీ ఉంది, ఏ కలర్ ఉందండి, పైగా బట్టలు కూడా ఉండవు, పరిగెడుతున్నాడు. ఆ వేడి తగ్గట్టు పరిగెట్టడం వల్ల ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది. మరి హౌ ఈ సర్వైవింగ్ అండి? దేర్ పాయింట్ ఈజ్ కమింగ్. మీ రైట్ నాస్టిల్ ఆ టైంలో ఎండలో తిరిగేవాడికి రైట్ నాస్టిల్ వర్క్ చేయదండి, లెఫ్ట్ నాస్టిల్ ప్రామినెన్సీ పెరిగిపోతుంది. అంటే ఇన్బిల్ట్ చంద్రనాడి ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. బయటికి ఎంత ఎండ అయినా పెట్టుకోండి, ఆ ఎండ లోపల రానివ్వకుండా ఇది బ్యాలెన్స్ చేసేస్తుంది. సో ఎండాకాలం లెఫ్ట్ నాస్టిల్ ఎవరికైనా ఏ జీవికైనా పనిచేస్తుంది, ఎక్కువ పనిచేస్తుంది ప్రామినెన్సీ. ఇది 2 సార్లు పనిచేస్తుంది, 10 సార్లు పనిచేస్తుంది. రైట్. ఇదే చలికాలంకి వచ్చారు, విపరీతం చలి బయట. డబ్బు ఉన్నవాళ్ళు స్వెటర్స్ చేసుకుంటాం, హీటర్స్ పెట్టుకుంటాం, ఇంకా లేదంటే ఫైర్ పెట్టుకుంటాం. వాళ్ళు టెంపరేచర్ బాగుంది అంట. బయట తిరిగేవాడు వణికేవాడు. అప్పుడు దేవుడు పెట్టినాడంటే రైట్ నాస్టిల్ అంటే సూర్యునాడు బాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది బాగా వర్క్ చేసిందో టెంపరేచర్ అదే మెయింటైన్ అవుతుంది. చూడండి, టెంపరేచర్ తగ్గితే లో ఫీవర్, పెరిగితే హై ఫీవర్. సేమ్ బ్లడ్ ప్రెషర్, బీపీ అనేది జబ్బు కాదండి. బీపీకి ముందు యాడ్ చేస్తేనే జబ్బు. లో బీపీ, హై బీపీ. హై అంటే పెద్దది, లో అంటే చిన్నది. సో ఇవన్నీ కూడా జస్ట్ వీటి ద్వారానే జరుగుతున్నాయని మహానుభావులు కనిపెట్టి ప్రాణాయామ విద్యను కనిపెట్టారు. సో ఇప్పుడు సనాతన ధర్మాలను మీకు అర్థమవుతుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఈ ఎడా పింగళ 2 నాడులు కూడా సమంగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఏది కావాలి, సపోజ్ బీపీ పేషెంట్ వచ్చాడు, నాకు లో బీపీ హై బీపీ అని అడుగుతాం. సార్ నాకు లో బీపీ అండి, కళ్ళు తిరిగితే పడిపోతూ ఉంటారండి, ఎక్కువ వర్క్ చేయరు. అతనికి రైట్ నాస్టిల్తో ఎక్కువ వర్క్ చేసే ప్రాణాయామాలు ఎక్కువ ఏంటి, ప్రామినెన్సీ రైట్ పెంచుతాను. అదే ఓవర్ హీట్, నాకు కోపం అండి అన్నవాడికి లెఫ్ట్ నాస్టిల్ ఎక్కువ చెప్తాను. ఇదే సీక్రెట్. ఇది ఎవరైతే తెలుసుకుని చెప్తారో అద్భుతంగా పనిచేస్తుంది. ₹1 డాక్టర్కి ఇవ్వక్కల్లా. డాక్టర్ హాయ్ డాక్టర్ అని చెప్పడానికి వెళ్ళాలి తప్ప ఒక మందు వాడక్కల్లా. ఎందుకంటే మన మెకానిజం భగవంతుడు ఇచ్చిందండి, నమ్మండి. లంకనం పరమౌషధం వినే ఉంటారు మీరు. లంకనం ఒంట్లో బాగాలి, ఇప్పుడు ఏముంది, నాకు ఫీవర్ ఉంది, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఏం చేస్తున్నాడు,
ట్యాబ్లెట్ వేసుకుంటుంటే ఆఫీస్కి పోతున్నాడు. భోజనం అన్నీ మామూలే. పూర్వం నుంచి ఒక 40-30 ఏళ్ల క్రితం అనుకుందాం సరదాగా, 25 ఏళ్ల క్రితం వాళ్ళు ఒంట్లో బాగపోతే వాడికి ఏం పెట్టక కషాయం అనేవాళ్ళు. అప్పుడు డాక్టర్స్ కూడా నాడి చూసేవాడు, కన్ను చూసేవాడు, నాలుగు చూసేవాడు, మందు ఇచ్చేవాడు. రైట్. ఇప్పుడు అన్నమాట తగ్గిపోతుంది వెళ్ళిపో అంత. ఇప్పుడు దీనికి కూడా గోరుతో పోయేది గొడ్డల దాకా. ఒంట్లో బాగాలేదు, ఈ వీళ్ళు కొట్టు స్టార్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. టెస్ట్లు వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళు బతకాలి. ఇది వాచ్మెన్లు ఉండరు, స్టాఫ్ ఉంది, అంత బిల్డింగ్ వాళ్ళు ఖర్చు పెట్టారు, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటికీ రావాల్సిన డబ్బులు లేకుండా ఒక్క మంది రాసి మేము పంపిస్తే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారండి? సో అందుకే వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే దే రైట్ ఎవ్రీథింగ్. మినిమం ఒక పేషెంట్ నుండి 10-15 వేలు చెప్పారు కదండి. ఇప్పుడు జనరల్గా ప్రాణాయామాలు 5-6 రకాలు అందరూ చేసేవండి. బట్ 82 లక్షల జీవరాశులు, 82 లక్షల ఆసనాలు, 48 వేల ప్రాణాయామాలు ఉన్నాయి. సో అని చేయలేం. మినిమం అందరికీ పనికొచ్చేది చేసే విధానంలో మార్పు ఉంటుంది. బట్ అదే ఉంటుంది. కుర్రవాడు దాన్ని ఎలా చేయాలి ఇందాక చెప్పాను కదా సార్, మడి వేసుకుడు ఎలాగా, ఇంకా యంగ్ బాయ్ 85 ఏళ్ళు దాటివాడు అదే ప్రాణాయామం. బట్ ముగ్గురు ఒక టైప్లో చేయకూడదు. ఎందుకు చేయకూడదు గురువు చెప్తాడు, కారణం చెప్తాడు, సింపుల్. సో అందరూ చేయగలిగి. ఇప్పుడు సంగీతం ఉందండి, మందర స్థాయి అంటాం, హై పిచ్చి లో పిచ్చి ఉంటుంది. హై పిచ్చి రాగానే హై పిచ్చికి వెళ్ళిపోం కదండి. ముందు చిన్నగా అని మొదలు పెడతాడు, తర్వాత అలా బాగా వచ్చాక హై పిచ్చికి వెళ్తాడు. సో ఇలాగా ప్రతిదీ కూడా స్లో స్టడీ. ఈ ప్రాణాయామాలకు వచ్చాకండి, ఫస్ట్ ప్రాణాయామ లంగ్స్ కెపాసిటీ పెరగడానికి ఏంటంటే భస్త్రిక అంటామండి. భస్త్రిక ప్రాణాయామ ఎన్నో రకాలు చేయొచ్చండి. ఎఫెక్ట్గా ఉండేది, థైరాయిడ్ గ్లాండ్కి కూడా హెల్ప్ అయ్యేది చిన్న ప్రాణాయామం ఏంటంటే జస్ట్ ఒక్కసారి చేసి చూపెడతానండి. స్ట్రైట్గా ఇలా కూర్చుంటారు హ్యాపీగా. కింద కూర్చోగలిగితే పద్మాసనం లేదా వజ్రాసనం అంటే ఆసనం, లేదా కింద కూర్చుంటే కొంచెం మన వెన్నుముక స్ట్రైట్ పెట్టాలి అంతే. ఎందుకంటే యోగ శాస్త్రంలో ఆ వెన్నుముక లోపలే పవర్ సెంటర్స్ ఉంటాయండి. ఆ పవర్ సెంటర్స్ స్ట్రైట్గా ఉన్నప్పుడు దాంట్లో ఒక శక్తి ఉత్పత్తి అవుతుందండి. ఆ శక్తికి ఇప్పుడు మనం చేసేది కలుస్తుందండి. సో మనకి రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అందుకోసం నడు స్ట్రైట్ పెట్టమని చెప్పడం కారణం అదండి. రైట్. కూర్చున్నారు, కళ్ళు మూసుకోండి. ఏది చేసినా ఫస్ట్ మనం దానిలోకి పరకాయ ప్రవేశం చేయాలండి. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నారో సరౌండింగ్ ఈ కంటి చంచలత్వం తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఫిజికల్ అయి మూసామో జ్ఞాన నేత్రము అంటాం, థర్డ్ ఐ, దట్ విల్ ఓపెన్. సో దాన్ని ఉపయోగించి ఫస్ట్ బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి సార్. లోపలికి వచ్చే గాలి, బయటికి వెళ్తున్న గాలి జస్ట్ అబ్జర్వ్ చేయండి సార్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ సైడ్ గోయింగ్. నెక్స్ట్ ఆ వచ్చేది గాలి కాదు. గాలి అయితే ప్రతి వాళ్ళు సిలిండర్స్ పెట్టి 1000 ఏళ్ళు బతికేస్తారు. అది గాలి కాదు. ఆ గాలి లోపల శక్తి ఉంది, దాన్నే ప్రాణశక్తి అంటారు. ఆ శక్తి లోపలికి వస్తుంది నేను పీల్చుకునేటప్పుడు అనే భావంతో లోపలికి వస్తుంది. నెమ్మదిగా ఆహ్వానం చేయండి, శక్తిని లోపలికి వస్తుంది. ఎప్పుడైతే బయటికి వెళ్తున్న గాలిని మన వాళ్ళు ఏమన్నారంటే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు, తీసుకునేది ఆక్సిజన్ అన్నారు. ఆక్సిజన్ శక్తి అన్నాను. కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు. అంటే మన లోపల ఎన్నో రకాల మిషనరీస్ ఉన్నాయండి, అవన్నీ పనిచేయడం వల్ల దాన్ని బై ప్రోడక్ట్స్ అంటాం. అది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మనం దాన్ని బయటికి వదిలేస్తున్నాం వైల్ బ్రీదింగ్ అవుట్. యోగ పరిభాషలో గాలి తీసుకోవడాన్ని పూరకం అంటాం, గాలి బయటికి విడిచిపెట్టేదాన్ని రేచకము అంటాం. పీల్చకుండా వదలకుండా లోపల పెట్టుకోవడాన్ని కుంభకము అంటాం. పీల్చుకుని లోపల పెట్టుకునేదాన్ని అంతర్కమం అంటాం. గాలి వదిలేసి పీల్చుకోకుండా ఆగడాన్ని బాహ్య కుంభము అంటాం. ఈ 4 కలిపి చేస్తేనే ప్రాణాయామం. ప్రాణాయామంలో మొత్తం ఈ 4 కలవాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ భస్త్రిక క్రియ అన్నాను, దాన్ని క్రియ అన్నాను, భస్త్రిక ప్రాణాయామం అనలేదు. ఈ భస్త్రిక క్రియ అన్నప్పుడు లంగ్స్ కెపాసిటీ పెరగడానికి దోహదపడే చక్కటి క్రియ. ఇక్కడ హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు, జనరల్ వీక్నెస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినంత స్పీడ్ చేయొద్దండి, స్లోగా చేయాలి. స్లోగా చేసి ఇంకా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక స్పీడ్కి వెళ్ళచ్చు. నేను మందల స్థాయిలోనే చూపెడతాను, మరి స్పీడ్ కాకుండా అందరూ చేసుకునేట్టు.
చక్కగా కూర్చున్నారు, అబ్జర్వ్ చేశారు. గాలి లోపలికి వస్తుంది, ప్రాణశక్తి. ఎస్, పీల్చుకుంటున్నాం, బయటికి వెళ్తుంది, వదులుతాం. ఇది నిత్యం జరిగే క్రియ అండి. దీని మీద మన మనసుని కేంద్రీకరించాను అంతే. నేను చేసిన పని. లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది. జస్ట్ 3 సార్లు దాంతో ట్రావెల్ అవ్వండి. తర్వాత గాలి లోపలికి వస్తున్నప్పుడు మన క్రియ మొదలవుతుందండి. గాలి ఎప్పుడైతే లోపలికి వస్తుందో అప్పుడు నెమ్మదిగా చేతులు 2 పైకెత్తుతూ గాలి లోపలికి తీసుకోండి. బస్సు సౌండ్ చేయాలండి అని తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత జస్ట్ స్లోగా నెమ్మదిగా బ్రీత్ అవుట్ వదిలేశారు. మళ్ళీ తీసుకుంటున్నారు. ఇంతే. ఇలాగా 10 to 20 టైమ్స్. అంటే పీల్చి వదలడం ఒకసారండి. అలాగా 10 టైమ్ నుంచి 20 టైమ్స్ దాటి ఎవరో చేయొద్దండి. ఇంతే, కూర్చోండి. ఎప్పుడైతే మీరు ఇలా 10 సార్లు చేసి కూర్చున్నారో మీ శరీరం లోపల ఒక రకమైన అలజడి ఏర్పడుతుందండి. ఇంత ఫోర్స్గా చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్, మీ యొక్క రక్త ప్రసరణ పెరుగుతుందండి, హార్ట్ బీటింగ్ పెరుగుతుందండి. ఎప్పుడైతే ఈ 2 జరిగాయో మీ లోపల టిష్యూస్ అన్ని మూమెంట్ జరిగాయి, ఒక కదలిక ఏర్పడింది. ఇది మీలో ఉన్నటువంటి చైతన్య స్థితిని పెంచేస్తుంది. మేము డల్గా ఉన్నాడు యాక్టివ్ అయిపోతాడు ఈ ఒక్క క్రియ చేస్తే. చిన్న క్రియ, మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. ఇది ఒక క్రియ అండి. తర్వాత సైలెంట్గా కూర్చోండి. జస్ట్ చేయకముందు మీ బాడీ కండిషన్ ఎలా ఉందో చేసిన తర్వాత కూడా అదే కండిషన్ వచ్చి అంతవరకు కళ్ళు మూసి కూర్చోండి స్థితి అయ్యాక. నెమ్మదిగా బ్రెత్ తీసుకోండి. తీసుకున్న దానికంటే ఎక్కువ వదిలేది ఎక్కువగా వదలాలి. అంటే రిలాక్సేషన్ ఎక్కువ దొరకడం కోసం నెమ్మదిగా పీల్చుకుంటారు, నెమ్మదిగా విడిచిపెడతారు. ఇప్పుడు సౌండ్ చేయరండి. న్యాచురల్గా సౌండ్ రాదు కదండి, ఇప్పుడు కూడా చేయకూడదు. కళ్ళు మూసుకుని లోపలికి వచ్చింది, బయటకు వెళ్ళాం. జస్ట్ ఒక 4 బ్రెత్తులు తీసుకోండి. దాని తర్వాత రెండో ప్రాణాయామ. రెండోది ఏంటంటే ఫస్ట్ లంగ్స్ కెపాసిటీ పెరగడానికి, మనలో యాక్టివ్నెస్ రావడానికి ఫస్ట్ ప్రాణాయామం చేస్తాం. రెండో ప్రాణాయామం ఏంటంటే మనలో ఉన్న టాక్సిక్ని పంపించే క్రియ. అంటే ఏ ప్రాణాయామంతోనూ జరగదండి. ఈ ఒక్క ప్రాణాయామంతో మనలో ఉన్న చెడు, అంటే కనిపించే చెడు, కనిపించని చెడు. కనిపించే చెడు ఏంటంటే నాకు షుగర్ కంప్లైంట్ ఉంది అంటే పెయిన్ కిల్లర్స్ ప్రాబ్లం, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, తత్వం వాత కఫ పిత్త 3 తత్వాల్లో ఏదో తత్వం ఉంటుంది. ఏదో ఒకటి పెరిగితేనే ప్రాబ్లం మొదలవుతుంది. ఈ 3 ఈక్వల్గా ఉంటే వాడికి ఏ జబ్బు రాదండి. సో ఈ 3 తత్వాల్ని సమంగా మెయింటైన్ చేయగలగడమే యోగి చేసే పని. సో ఈ 3 తత్వాల్లో ఏ తత్వం తెలుసుకుని దానికి తగ్గట్టుగా సాధన చేయడం ఒక క్రియ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనలో ఉన్న చెడు, మీకు షోల్డర్ పెయిన్ ఉందండి, సింపుల్. షోల్డర్ క్రియలు చేయించాక ఈ క్రియ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు ఈ కపాలభాతి చేస్తున్న కాసేపు మీ మైండ్ టోటల్ డైవర్షన్ ఇన్సైడ్ యువర్ షోల్డర్. అక్కడ ఉన్నటువంటి చెడు వాయువుని నేను బయటికి పంపించేస్తున్నాను అన్న భావంతో మీ మైండ్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడి నుంచి వాయువుని తీసేస్తున్నాను అన్న భావంతో చేయాలి. ఇదే షుగర్ కంప్లైంట్ ఉందనుకోండి, సేమ్ ప్రాణాయామం. పెయిన్ కిల్లర్స్ మనసు పెట్టుకుని అక్కడున్న ఇన్సులిన్ ద్రవం ఉత్పత్తి అవ్వకుండా అడ్డుపడుతున్న వాయువుని బయటికి పంపించేస్తున్నాడు అన్న భావంతో చేయాలి. సపోజ్ రాత్రి నిద్ర పట్టట్లా, వ్యావరింగ్ మైండ్ ఉంది, నా బ్రెయిన్ లోపల ఉన్నటువంటి చెడు వాయువు, పనికిరాని వాయువు అంతా తీసి అక్కడ నేను క్లీన్ చేస్తున్నాను. అంటే సింపుల్ అండి. మనం ఒక వెహికల్ సర్వీసింగ్ ఇస్తాం, ఎందుకు శుభ్రంగా కడిగి వాషింగ్ ఇచ్చి అన్నీ చేసి పట్టుకొస్తాం. అలాగా ఈ క్రియ అంతర్ శరీర శుద్ధి కోసం ఉపయోగపడుతుందని కూడా చెప్పచ్చండి ఒక మాటలో. ఈ క్రియ చేసే విధానం అండి. సో ఈ కపాల భాతి అన్నారు దీన్ని. సో కపాలము మీన్స్ ఇన్సైడ్ ది స్కల్, భాతి మీన్స్ దాన్ని మెరుపు రప్పించడం అంటాం. సో కపాలం సంబంధించింది కాబట్టి ముద్రలు ఉంటాయి రకరకాలు. అందులో ఫస్ట్ ఇప్పుడు చెప్పే ఒక ముద్ర జ్ఞాన ముద్ర అంటారు, అంటే జ్ఞానాన్ని పెంచేది. ఈ ముద్రలో పెట్టుకుని నడుము తన్నే పెట్టి కళ్ళు మూసుకుని చక్కగా సేమ్ ఇందాక చెప్పినట్టుగా అబ్జర్వ్ చేశారు. బ్రీత్ ఇందాక ఏం చేసాము, తీసుకునేటప్పుడు చేతుల పైకెత్తి తీసుకున్నాం బస్తిరిగా. ఈ
కపాల భాతికి వచ్చేసరికి బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మొదలు పెడుతున్నాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. బ్రీత్ అవుట్ అవుతున్నప్పుడు నేనే గాలి వదులుతున్న భావంతో సౌండ్ చేస్తూ నెమ్మదిగా ఫోర్స్గా గాలి వదులుతాం. అదే టైంలో ఉదరాన్ని కొంచెం లోపల లాగుతాం. లాగి పొట్ట ఎప్పుడైతే బయటకు వదిలేమో ఆటోమేటిక్గా ఇన్హేల్ అయిపోతుందండి. మనం ఎగ్జాల్లే చేస్తాం, దాని మీద మనసు పెడతామండి. చూడండి, ఇదే స్థాయిలో ఇంతే రథంలో చేయాలండి. ఇప్పుడు ఏదో టీవీలో చూసాను, వాళ్ళు చెప్పారు అని ఇలా చేస్తే ఏమవుతుందంటే అండి, ఏది తప్పు కాదండి, దానివల్ల మంచి కంటే చెడు వస్తుంది. అంటే ఏంటంటే మీరు ఇంత స్ట్రోక్ చేయడం వల్ల వెన్నుముక మీద స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడి బ్యాక్ పెయిన్ రావడం మీకు తెలియదు. అసలే సున్నితమైన పార్ట్ బ్యాక్ జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాక్ తేడా వచ్చిందంటే కాళ్ళు చేతులు కదలవండి. సో అందుకుని స్పైనల్ కార్డ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ది బాడీ. దాన్ని బ్యాక్ బోన్ అంటారండి. బ్యాక్ బోన్ అది. సో దాన్ని అందుకే యోగ శాస్త్రం చెప్పిన ఈ 84 లక్షల్లో కూడా 80%, 80 to 90% రిలేటెడ్ టు ది స్పైన్. స్పైన్ స్ట్రెంగ్థన్ అవ్వడానికి, స్ట్రెంగ్థన్ మీన్స్ బలం కాదండి, ఫ్లెక్సిబిలిటీ రావడానికి. వయసు పెరిగిన కొలది ముసలితనం వస్తుంది కామన్. ముసలితనం వచ్చిందంటే ఎముకల్లో బ్రిటిలిటీ పెరుగుతుంది, అంటే దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, పెలుసుతనం పెరుగుతుంది. యోగ శాస్త్రం చెప్పేది పెలుసన రానివ్వకుండా చేస్తుంది. అందుకే యోగి అన్నవాడు 110, 120 ఏళ్ళు ఉన్నా వాడి పని వాడు చేసుకుంటాడు, యాక్టివ్గా నడుస్తాడు, హాయిగా తింటాడు, తింటాడు, అతని యొక్క ఆనందంలో వేరేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ గురుగారు. అండ్ ఈరోజు మనకు దీంట్లో చూస్తున్నాం కదా, ప్రాణాయామంలో భస్త్రిక మరియు కపాలపాతి గురించి తెలుసుకున్నాం. అలాగే మన ఆడియన్స్ కావచ్చు, మన వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కానీ సార్ గురువుగారి నెంబర్ కూడా పెడతాను. ఏదన్నా అవసరమైన ఆన్లైన్లో, కమర్షియల్ కాదు కానీ అలానే కమర్షియల్ కాకుండా మన మైండ్లో ఉండాలి ఏదన్నా గురుగారికి ఇవ్వాలి అనేది డెఫినెట్గా. అలాగే ఆయన సినిమా ఫీల్డ్లో కానీ మనకు ఆయన కావాల్సిన క్యారెక్టర్స్గా మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అలా ఉన్న గురువును మనము ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు ఆర్టిస్ట్ కంటే కూడా ఒక యోగా అనేది ఎంత, ఇప్పుడు మన యోగా పవరు ప్రపంచవ్యాప్తంగా ఒక మోడీ వల్ల కావచ్చు, బిఫోర్ గురువుల వల్ల కావచ్చు. మోడీ అనేది విశ్వజనీనం చేశాడు. ఇప్పుడు మన వైపు తిరిగి చూస్తుంది, ఇండియా వైపు. ప్రతి అంతా కూడా మోడీ చాలా గొప్ప యోగా. ఈ 15 ఏళ్ళ నుంచి మన యోగా పవరు అండ్ హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇండియా వైజ్, అది ప్రపంచం అడాప్ట్ చేసుకుంటున్న సందర్భంలో. అండ్ ఆత్మస్వరూపులు అందరికీ కూడా మీకు వచ్చింది హాయిగా చేయండి, మీ దగ్గర పార్కులో ఉండి వెళ్ళి చేయండి, ఏదైనా మనసు పెట్టి చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. అతి ముఖ్యంగా ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. టైంకి పడుకోండి, టైంకి తినండి, అదే ముఖ్యమండి. బ్రెయిన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి, చాలండి, అదే జీవితం అండి. అందరూ బాగుండాలి అంతే, అందులో మనం ఉండాలి కాదండి, అందరూ బాగుండాలిలో మనం ఉన్నాం. అందరూ బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు. ఇలాంటి గురువులే అందరికీ కావాలా. అందులోనూ చాలా మంది మన ఛానల్ నుంచి కానీ లేదా మీకు ఆల్రెడీ శిష్యులు ఎంతో మంది తయారయ్యారు, వాళ్ళ ద్వారా కూడా మీరు సమాజ సేవ అనేది చేస్తున్నారు. అలాగే మీకున్న దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు అంతా మాకు జూమ్ మీటింగ్లు, జూమ్ యాప్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి, అందులో యూట్యూబ్ కావచ్చు, యాప్స్ వల్ల కూడా మీకున్న దాన్ని అందరికీ పంచాలని కోరుకుంటున్నాను.